మధ్యతరగతిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయనేది మనకందరికీ తెలుసు. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ వెంకట్రామయ్య గారి తాలూకా అనే సినిమా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. దానికి సంబంధించి అసలు సినిమాలో ఎట్లాంటి అంశాలు ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరో బలగంగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ సినిమా చూసినటువంటి వాళ్ళు కన్నీటి పరిమితమవుతున్నారు. ఇక్కడ మధ్యతరగతి కుటుంబంలో ఉండేటువంటి ప్రేమలు, ఆప్యాయతలు, కష్టాలు, సుఖాలు ఏముంటాయో అన్నీ ఈ సినిమాలో చూపించినట్టుగా మనకు స్పష్టంగా సినిమా చూసేటువంటి వాళ్ళ ఆలోచనలు చూస్తే తెలుస్తుంది. ఒక్కసారి మనం తెలుసుకుందాం. బలగం సినిమా తర్వాత అంతటి ఒక ప్రేమను, ఆ కరుణను, అలాగే బాధల్ని కూడా చూపించినటువంటి ఈ వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా ఎట్లా ఉందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా ఉందమ్మా ఈ సినిమా చూస్తుంటారు, మీకు ఏమనిపించింది? బాగుంది సార్. బలగానికి దీనికి పోలిక లేదు సార్. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక తండ్రి, ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉంటే ఉన్న భూమిని కూడా అమ్మి వాళ్ళకు ఏమంటారు, వాళ్ళ సుఖం చూసుకున్నాడు కానీ తండ్రి తల్లి అనేది చూసుకోలేదు. అది లాస్ట్ మూమెంట్లో వాళ్ళ అమ్మ చనిపోతే ఆ తండ్రిని సాధడానికి ఒక్కరోజు ఉంచుకొని భోజనం పెట్టడానికి కూడా ఆ పిల్లలు చాలా వెనకాడినరు. ఎందుకంటే అది చాలా బాధ అనిపించింది మాకు. తను ఒక 5 ఎకరాస్ భూమి ఉంటే కూడా నాకు అది మా నాన్న ఇచ్చిన ఆస్తి, నా పిల్లల కోసం నేను ఇంత పెట్టి కూడా నా పిల్లలు సంతోషంగా లేరు అనే బాధతోని ఆయన చనిపోవడం జరిగింది. ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్స్లో మనం కూడా పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. తను కూడా అలాగే అర్థం చేసుకున్నాడు. కానీ ఆడపిల్లలు చాలా బాగా చూసుకున్నారు, కానీ వాళ్ళకు వచ్చే హస్బెండ్స్, అత్తమామలు చూసుకోలేకపోయినరు. అనాథ ఆశ్రమంలో వేయడము అది కూడా నచ్చలేదండి మాకు. కాకపోతే ఈ రోజుల్లో అలా జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి తీసిండ్రు. చాలా మంది ఈ సినిమా చూసి మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఇట్లాంటి మార్పుకు ఈ సినిమా ఒక మెసేజ్ ఇస్తుందని అనుకోవచ్చా? తప్పకుండా ఇస్తుందండి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా చూసి చాలా మార్పు వస్తుంది అనేసి మేము ఆశిస్తున్నాం సార్. మీకు దీంట్లో నచ్చిన అంశాలు ఏమున్నాయమ్మా? ఈ వెంకటరామయ్య గారి తాలూకా అంటేనే ఒక కుటుంబ కథా చిత్రం అని మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనము సినిమాలు అనేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఆలోచిస్తూ ఉంటాం. కానీ దీంట్లో మాత్రం స్టార్టింగ్ ముందు ఎట్లా ఉంది, సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది? బాగానే ఉంది, అంతా బాగుంది. తల్లిదండ్రుల పాపం వాళ్ళ తల్లి చనిపోయిన కాంచెలు తండ్రి కూడా ఎంత బాధపడ్డాడో బిల్ల, అది కూడా బాగా నచ్చింది. చూడవలసిందే, సినిమా కూడా సక్సెస్ అవుతుందని మాకు. అంటే ఇప్పుడు ఈ వెంకటరామయ్య గారు వాళ్ళ నాన్నగారు ఎట్లా ప్రేమ చూపించారు, ఎంత బాధ్యత చూపించారు చెప్పారు. కానీ మరి వెంకటరామయ్య గారి పిల్లలు ఎట్లా చూపించారో కూడా చూపించారు. అంటే జనరేషన్ మారుతున్న కొద్దీ ప్రేమలు తగ్గిపోతున్నాయి అనుకోవచ్చా దీన్ని బట్టి చూస్తుంటే? తగ్గిపోతుంది. ఈ జనరేషన్లో సార్ ఇప్పుడు ఎక్కువ సినిమాలు ఇట్లా లవ్ స్టోరీ లాగా ఉన్నప్పుడు ఈ సమాజానికి ఉపయోగపడే సినిమా సార్ ఇది. అందరు చూడవలసిన సినిమా సార్. చాలా బాగుంది సార్. ఎమోషనల్గా ఫీల్ అయినా మేమందరం. ఈ రోజులలో తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అట్లాంటి వాళ్ళ కోసమే ఈ సినిమా మా ఊరు నుంచి తీయడం జరిగింది సార్. సినిమా తీసిన వాళ్ళు కూడా మా ఊరు వాళ్ళే సార్. మాకు బాగా నచ్చింది సార్. ఇట్లాంటి సినిమాను కూడా చూడాలి, ప్రజలందరూ ఒకటి గ్రహించాలి సార్. మన ఫ్యామిలీ విషయాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఇట్లాంటి సినిమాలు చూస్తే కొంతమంది మారొచ్చు సార్, మార్పు రావచ్చు. కోడళ్ళకైనా, అల్లుళ్ళకైనా, కొడుకులకైనా, బిడ్డలకు ఎట్లుండాలి, తల్లిదండ్రులతో ఎట్లుండాలి అనేది కూడా చాలా సమాజానికి ఉపయోగపడే సినిమా తీసిండ్రు సార్. చాలా బాగుంది. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా ప్రజలందరూ కూడా చూడాలి, వాళ్ళని ఆశీర్వదించాలి సార్. ఇట్లాంటివి కూడా మనం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నంతసేపు దీంట్లో కూడా ప్రేమ వివాహాలు కూడా చేసుకున్నారు. ఆ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు కూడా ఏం సుఖంగా ఉన్నట్టుగా దాంట్లో లేదు. అదే అన్ని బాధలు కూడా తల్లిదండ్రులే అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు. ఒక 5 పిల్లలు ఉంటే 5 పిల్లలు కూడా ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా తండ్రి చూసుకునేటువంటి పరిస్థితి. మరి ఈ సినిమా చూసిన తర్వాత ఎట్లాంటి మెసేజ్ మీకు అనిపించిందమ్మా దీంట్లో మీరు గమనించింది? మాకు అనిపించింది ఒకటే సార్. ఇప్పుడు మనం చిన్నప్పుడు మనల్ని ఎంతో ప్రేమతోటి పెంచిన తల్లిదండ్రులను వాళ్ళు ఒక ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకి బిడ్డలకైనా, కొడుకులకైనా ఒక భారంగా మిగిలిపోతారు సార్. ఇక అదొక్కటే మాకు మెసేజ్ తెలిసింది సార్. ఎప్పుడైనా మన తల్లిదండ్రులను మనం కాపాడుకోవాలి సార్. మనం ఒక 4 పిల్లల్ని కన్న తండ్రి నలుగురు కలిసి ఒక తల్లిని, తండ్రిని సాధలేని స్థితిలో ఉన్నారని ఈ సమాజానికి ఉపయోగపడుతుందని చాలా బాగా తీసిరు సార్.
బాగా నచ్చింది మాకు. ఒక్కడు ఆ నలుగురిని కుటుంబాన్ని సాధిండు, కానీ నలుగురు కలిపి ఒక్కరిని సాధలేకపోయారు. లేకపోయారు, అదే సార్ మాకు నచ్చిన మెసేజ్ అది ఒక్కటే. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మ సినిమా అంతా? బాగా అనిపించింది సార్, బాగుంది. నచ్చిన అంశం ఏముంది ఇందులో? నచ్చినాయి అంటే అన్నీ ఉన్నాయి సార్. దల్లా తల్లిదండ్రుల కోసము ముందు ముందు బాగా ఈ సినిమాలు అందరికీ పనిచేస్తాయని చాలా తెలుసుకోవచ్చు. మీకు ఎట్లా అనిపించింది అమ్మ? బాగున్నాను సార్. మీకు ఎట్లా అనిపించింది అన్న సినిమా? ఈ సినిమా చూసి ముందు ముందు గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా వాళ్ళను అక్కడక్కడ ఎత్తారు, ఆనదారాలు వేసేయకుండా వాళ్ళ ఈ సినిమాలు చూసి బాగుపడి అమ్మ నాన్న కూడా మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. మరికొంతమంది సినిమా చూసిన తర్వాత ఎమోషనల్కు గురైనటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. అన్న ఎట్లుందన్న సినిమా చూస్తుంటే? సార్ ఈ సినిమా అనేటువంటిది నన్ను నేను చూసుకున్నట్టు ఉన్నది. అంటే మేము గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వాళ్ళం. మా తల్లిదండ్రులు వ్యవసాయము, ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబం, ఇట్లాంటి గ్రామీణ చిత్రంలో పుట్టినటువంటి మమ్మల్ని మేము చూసుకున్నట్టుంది. అంటే వ్యవసాయం చేసుకునేటువంటి ఒక రైతు ఆడపిల్లలను కంటే ఆ ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయడానికి ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది, కొడుకును సెట్ చేయాలి అంటే కొడుకు భవిష్యత్తుని కూడా అందులో చూసుకోవడం, ఇవన్నిటికీ భూమి కనెక్ట్ అయినటువంటి ఆ రకమైనటువంటి ఈ చిత్రం మా జీవితాలను మాకు ప్రతిబింబిస్తుంది. జనరల్గా నేను ఒక జర్నలిస్ట్ని, అంటే ఈ సినిమాలు చూడడమే తక్కువ, కానీ ఇదొక మరొక బల్గం సినిమా. మా చిన్నప్పుడు పుట్టింటి పట్టు చీర లాంటి సినిమా వచ్చింది. అంటే ఆడపిల్లలకు సంబంధించిన పుట్టింటి పట్టు చీర ఎట్లయితే కంటతడి పెట్టించిందో, ఈరోజు ఈ మా జనరేషన్కి ఈ భూమిని నమ్ముకున్నటువంటి రైతు ఆడపిల్లలకు కన్నటువంటి జీవితం చివరికి తను ఎక్కడ బతకాలి, ఎవరింటి కాడ ఉండాలనేటువంటి సీన్ అనేటువంటిది నిజంగా కూడా ఆద్యాంతం కంటతడి పెట్టించింది. సినిమా అయిపోయేంత వరకు కూడా మనసు భారంతో, గుండెల భారంతో ఈ సినిమా చూసినాం. ఒక పుట్టింటి పట్టుచీర, ఒక మాతృదేవోభావ లాంటి సెంటిమెంట్ని ఈ సినిమా పండించింది. ఇది మాత్రం గ్రామీణ జీవితంలో ఉన్నటువంటి కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది సార్. ఇక్కడ కొన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలు, మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళను ఇది సినిమా లాగా కాలేదు, ఇది సినిమా కాదని చెప్పి అంటున్నారు. ఇది నిజ జీవితం అని చెప్పి అంటున్నారు. మరి నిజంగా ఆ జీవితాలను ప్రతిబింబించేటువంటి దాంట్లో మీరు ఎక్కువగా కనెక్ట్ అయినటువంటి అంశాలే ఉన్నాయి సార్. నిజంగా సార్, అది గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించింది. అది ఏ రకంగా అంటే ఇది ఒక సీరియల్ లాగానో, ఒక చెప్పాలనుకున్నటువంటి ఒక రియల్ స్టోరీని ప్రతిబింబించింది. అంటే ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేయాలంటే కట్నాలు ఎట్లా ఉంటాయి, అంటే కట్నం అనేటువంటిది ఆడపిల్లలను కన్నటువంటి కుటుంబం ఏ రకంగా వేధిస్తుంది అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి ఎలిమెంట్ చెప్పింది సార్. ఆ తర్వాత ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతే కూడా ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పింది సార్. ఇదంతా అది రియల్ జీవితం కాదు సార్, ఇది రియల్ జీవితమే మేము ఆ సినిమాలో చూసినాం. ప్రతి ఆడబిడ్డను కన్నటువంటి తండ్రి, ఒక రైతు, అంటే తల్లిదండ్రులను పెంచి పోషించాలి, బాధ్యతగా చూసుకునేటువంటి ఒక కొడుకు, ఒక బిడ్డలు, ఒక రైతు చూడాల్సినటువంటి సినిమా సార్. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఇది రియల్ చిత్రం కాదు, ఇది రియల్ చిత్రం సార్. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఈ సినిమా, ఇది ఆర్టీవీ మేము కూడా వెళ్ళి చూసాము. ఇది సినిమా నిజంగా ఈ సినిమా కోసం తీసింది కాదు, జీవితాలను, బతుకులను, మధ్యతరగతి జీవితాలను ప్రతిబింబించేటువంటి ఒక నిజమైనటువంటి జీవిత చరిత్ర. అంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక అంశము కనెక్ట్ అయ్యే ఉంటుంది. కాబట్టి సినిమాలాగా ఇది ఒక ప్రమోషన్ కోసమో దేనికోసమో చేసేటువంటి అంశాలు దీంట్లో మనం చూడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి ఏంటంటే బాధ్యతగా తమని తాము చూసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ వెంకటరామయ్య గారి తాలూకా అటువంటిది. ప్రతి తండ్రి ఆ ఇంట్లో ఉంటాడు. వెంకటరామయ్య గారు పడుతున్నటువంటి బాధ ప్రతి ఒక్కరూ బాధపడుతుంటూ ఉంటారు. అలాగే పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందులు అందరూ ఉంటుంది. ఎందుకంటే కుటుంబ కథా చిత్రము, అలాగే ప్రేమ వ్యవహారాలు, అలాగే సినిమాకి సంబంధించి ఒక మంచి గ్రామీణ వాతావరణం, ఇదంతా చూస్తుంటే ఇది మరో బలగం లాంటి సినిమాగా మనం గమనించాల్సింది. సెంటిమెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఇది సినిమాలాగా చూడడం కాదు, ప్రతి జీవితాలను ఎవరికి వారు చూసుకోవాల్సినటువంటి సినిమా ఏదైనా ఉందంటే ఇప్పుడు ప్రస్తుత సమకాలీన అంశంలో ఇప్పుడు వెంకటరామయ్య గారి తాలూకా సినిమా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులే కనిపిస్తుంది. ఇది కేవలము ఏదో సినిమాకు వెళ్ళి ఎంటర్టైన్ చేసేది కాదు. ఖచ్చితంగా ఒక్కసారైనా సరే వారు వెళ్ళి ఈ సినిమా చూస్తుంటే వారికి ఏమనిపిస్తుంది, తమ మాటల్లో, అనుభూతుల్లో తన ఆలోచనలన్నీ కూడా, మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఒక్కసారి తన జీవన ప్రయాణంలో తట్టి లేపేటువంటి
ప్రతి సన్నివేశం ఈ సినిమాలో మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వెంకటరామయ్య గారి తాలూకా అనేది ఒక సినిమా కోసమో ఒక వ్యాపారం కోసమో బిజినెస్ కోసమో తీసింది కాదన్నది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వారి అనుభవాలే సినిమాల రూపంలో తీసి మళ్ళీ అందరి జీవితాల్ని తట్టి లేపే ఒక అద్భుతమైనటువంటి గ్రామీణ అలాగే ఒక మంచి గ్రామీణ కుటుంబ కథా చిత్రంగా దీన్ని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నాయి.